మొబైల్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ను శుభ్రం చేయడానికి కాలిన్ని ఉపయోగిస్తున్నారా? అలా చేస్తే ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. కాలిన్ వంటి క్లీనింగ్ కోసం ఉపయోగించే సాధారణ స్ప్రేలు మీ గాడ్జెట్ స్క్రీన్ను దెబ్బతీస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాలిన్లో గ్రీజు, నూనెను సులభంగా శుభ్రం చేసే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మురికిని తొలగించడమే కాకుండా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ కోటింగ్ను కూడా దెబ్బతీస్తాయి. ఈ కోటింగ్ మీ ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్లను గీతలు, దుమ్ము నుండి రక్షిస్తుంది. కాలిన్ అనే రసాయనం ఈ కోటింగ్ను బలహీనపరుస్తుంది. ఇది మీ స్క్రీన్ను బ్లర్గా చేస్తుంది. కాలిన్ మీ గాడ్జెట్ స్క్రీన్ను ఎలా నాశనం చేస్తుందో తెలుసా? కోటింగ్ డామేజ్. కాలిన్ మీ స్క్రీన్ రక్షణ కోటింగ్ దెబ్బతీస్తుంది. ఇది ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్పై గీతలు, ధూళిని దెబ్బతీస్తుంది. స్క్రీన్పై గీతలు. కాలిన్లోని కణాలు మీ స్క్రీన్పై చిన్న గీతలు ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ బ్లర్గా మారవచ్చు. ఈ సమస్య కారణంగా స్క్రీన్పై డేటా సరిగ్గా కనిపించదు. స్క్రీన్ బలహీనపడటం. ఫోన్లో కాలిన్ని పదే పదే ఉపయోగించడం వల్ల స్క్రీన్ బలహీనపడుతుంది. అలాగే స్క్రీన్ పాడైపోయే ప్రమాదం పెరుగుతుంది. స్క్రీన్పై మరకలు. కొలైన్ కొన్ని ప్రాంతాల్లో ఎండిపోవచ్చు. అలాగే స్క్రీన్పై మరకలు కావచ్చు. ఇది స్క్రీన్ క్లారిటీని తగ్గిస్తుంది. మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్లు చాలా సున్నితంగా ఉంటాయి. మరోవైపు కోలిన్, గాజు వంటి వస్తువులను బాగా శుభ్రం చేయగల రసాయనాలను కలిగి ఉంటుంది. అందువల్ల మీరు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్పై కాలిన్ను ఉపయోగించకుండా ఉండాలి. మరి ఇలాగైతే మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్లను ఎలా శుభ్రం చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఎల్లప్పుడూ మృదువైన మైక్రోఫైబర్ క్లాత్ లేదా ప్రత్యేక స్క్రీన్ క్లీనర్ ఉపయోగించండి. మీరు సాధారణ కోలిన్ స్ప్రేకి బదులుగా ప్రత్యేక గాడ్జెట్ క్లీనర్ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.